ఈ-కామర్స్ బిజినెస్‌కి ప్రొఫెషనల్ ఫోటోస్ ఎలా క్రియేట్ చేయాలనేది, ఫ్రీగా వాటర్ మార్క్ లేకుండా ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీ యాప్‌లో మీరు ఏ ఫోటోస్‌నైనా ఎలాగైనా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏఐ ఫోటోస్ అనమాట. మీరు సింపుల్‌గా ఏ ఫోటో ఇచ్చినా సరే ఏఐ కింద క్రియేట్ చేయమన్నా కూడా హ్యాపీగా చేసేస్తుంది. నేను మొత్తం స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తున్నానండి. సో, ఇవన్నీ కూడా నేను నా ఫ్లిప్‌కార్ట్ కోసం నేను జ్యువెలరీస్ అన్నీ క్రియేట్ చేసుకున్నామన్నమాట. చూడండి, నేను ఒక క్లారిటీ లేని ఫోటో చూడండి. ఒక్కసారి ఇమేజ్ క్లారిటీ చూడండి. లైటింగ్ గానీ, ఇమేజ్ క్లారిటీ గానీ ఏమైనా బావుందా? సో, నేను ఒక ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. అసలు మనకి ఇమేజ్ ఎలా కావాలి? ఎలా కావాలనేది ఒక ప్రాంప్ట్ అనేది నేను టైప్ చేశానన్నమాట. ప్రాంప్ట్ చదువుతాను చూడండి. చాట్‌జీపీటీ ఇయర్ రింగ్స్ క్లారిటీ బాగా లేదు. క్లారిటీ పెంచు. ఇయర్ రింగ్స్ బాక్సు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయి. ఇయర్ రింగ్స్ ఏదైనా ఒక ఇండియన్ అమ్మాయికి ఇయర్ రింగ్ పెట్టుకునేలా క్రియేట్ చేయి. ఇయర్ రింగ్స్ 100% మ్యాచ్ అవ్వాలి. ఇయర్ రింగ్స్ చాలా రియలైట్గా ఉండాలి. ఇయర్ రింగ్స్ నేను ఫ్లిప్కార్ట్లో సేల్ అయ్యేలా ఉండాలి. దాన్ని బట్టి చూసి ఈ-కామర్స్ బిజినెస్కి సూట్ అయ్యేలా ప్రొఫెషనల్ ఇయర్ రింగ్స్ చేయమని చెప్పాను. సో, ఈ ఇమేజ్ అయితే క్రియేట్ చేసి ఇచ్చిందండి. ఇందులో మనం ఫస్ట్ ఏదైతే ఫోటో ఇచ్చామో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. బాగాలేదు, ఇయర్ రింగ్స్ క్లారిటీ బాగాలేదని చెప్పాను. మళ్ళీ ఇయర్ రింగ్స్ క్లారిటీ పెంచి ఇచ్చింది. సో, నాకు ఇది కూడా మళ్ళీ నచ్చలేదనమాట. ఒక పని చేయి, ఇయర్ రింగ్స్ అమ్మాయికి పెట్టకు, మంచి క్లాత్కి అలా హైలైట్ అయ్యేలా జ్యువెలరీ ఇమేజ్ క్రియేట్ చెయ్యు అలాగే అని చెప్పాను అనమాట. సో, మనం ఇచ్చే ప్రాంప్ట్ ఏఐకి అర్థం అవ్వాలి. ఒకేసారి పెద్ద పెద్ద ప్రాంప్ట్ ఇచ్చేస్తే ఏఐ కన్ఫ్యూజ్ అయిపోద్ది అనమాట. మనం చిన్న చిన్నదిగా ఇస్తూ చేంజెస్ చేసుకోవాలి. ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి కొంచెం కొంచెం మనకు నచ్చేలా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. మంచి క్లాత్లో హైలైట్ అయ్యేలా జ్యువెలరీ క్రియేట్ చేయి. జ్యువెలరీ క్లారిటీ బాగా పెంచు, బ్యాక్గ్రౌండ్ క్లాస్గా ఉండాలి అని నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. ఇది ప్రాంప్ట్ ఏంటంటే ఏఐ చదివి అర్థం చేసుకుంటుంది. మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది ఒకేసారి ఎక్కువ ఇచ్చకూడదు అనమాట. కొంచెం కొంచెం ఇచ్చామంటే ఏఐకి అర్థమవుతుంది. తను చేసి ఇచ్చే ఇమేజ్ మళ్ళీ మనం ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. సో, నేనైతే ప్రాంప్ట్ ఇచ్చేసాను 100% మ్యాచ్ అవ్వాలి అని. అది ఏఐ చదువుతుంది. కాసేపు చదివిన తర్వాత మళ్ళీ ఇలాగ ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చాను. చూసారా, ఈసారి జ్యువెలరీ ఇయర్ రింగ్ క్వాలిటీ ఎంత బాగుందో చూసారా. నేను అసలు బాగాలేని ఇయర్ రింగ్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇయర్ రింగ్ క్లాత్ అయితే నాకు నచ్చలేదన్నమాట. గోల్డ్ మీద గోల్డ్ పెట్టేస్తే క్లాత్ బాగోలేదన్నమాట. అంత క్లారిటీగా లేదు. సో, బ్యాక్గ్రౌండ్ క్లియర్గా కొంచెం నేను వేస్తున్నాను అనమాట. మళ్ళీ ప్రాంప్ట్ డార్క్ కలరు అయితే బాగుంటుంది. మనకు నచ్చినట్టుగా చేంజెస్ చేసుకోవచ్చు. ఇలా ఒకటే కలర్ కాదండి. మీరు ఏదైనా స్టాండ్కి పెట్టమంటే స్టాండ్కి పడుతుంది, అమ్మాయికి పెట్టమంటే అమ్మాయికి పడుతుంది, ఏదైనా క్లాత్కి పెట్టమంటే క్లాత్కి పడుతుంది. మనం ఇచ్చుకునే దాన్ని బట్టే ఉంటుంది. మనం ప్రాంప్ట్ ఎలాగిస్తే అది అలాగే చేస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లియర్గా లేదు, కొంచెం జ్యువెలరీ అయితే బాగా హైలైట్ అయ్యేలా అవుతుందని. సో, అప్గ్రేడ్ ఇచ్చేసిందండి. చాట్‌జీపీటీ నేను ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను. ఇప్పుడు 451 వరకు మళ్ళీ నేనేమి ఇమేజ్ క్రియేట్ చేయడం అవ్వదు. సో, 2 ఇమేజెస్ అయితే క్రియేట్ చేసి ఇచ్చింది. మీకు ఏది నచ్చితే అది తీసుకోమని. 2 ఇమేజెస్ని కూడా నేను సేవ్ చేశాను. ఫస్ట్ మనం ఎంత అన్‌క్లారిటీ ఫోటో పెట్టామో ఇప్పుడు ఎంత క్లారిటీ ఫోటో వచ్చిందో మీరే చూసుకోండి. ఇలా ప్రొఫెషనల్ ఫొటోస్ అయితే మనం చాట్‌జీపీటీ ద్వారా ఫ్రీగా చేయొచ్చు అనమాట. ప్రొఫెషనల్ ఫొటోసే కాదు, మీరు ఏమైనా టెక్స్ట్ చదివించమన్నా ఏమైనా చేసేస్తుంది. అలాగే నేను యూట్యూబ్ థంబ్నెయిల్స్ కూడా చాట్‌జీపీటీలోనే చేస్తాను. మీరు ఏ వర్క్ ఉన్నా సరే ఫొటోస్ క్లారిటీగా ఏం చేయాలన్న ఫొటోస్కి ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలన్నా సరే చాట్‌జీపీటీకి మనం అర్థమయ్యేలా చెప్పాలి. ఈ ఇమేజ్ కూడా నేను అలాగే క్రియేట్ చేశానండి. అన్నీ కూడా మనం చాట్‌జీపీటీ ఈజీగా పసిగడుతుందండి. మనం చెప్పే ప్రతిదీ కూడా మనం మామూలుగా మనిషితో ఎలా మాట్లాడతామో అలాగే మాట్లాడాలి. తను అర్థం చేసుకుంటుంది, ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ వచ్చు కాబట్టి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.